హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ఈరోజు మీకు చాలా స్పెషల్ టేస్టీ హెల్తీ రెసిపీ చేయబోతున్నాను. చూడండి, ఈరోజు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఫ్రెష్గా నాకు మష్రూమ్స్ చూడగానే ఫ్రెష్గా అనిపించినాయి కాబట్టి మష్రూమ్ తీసుకొని ఈరోజు మష్రూమ్ స్టార్టర్ తినాలనిపించింది. సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మష్రూమ్స్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కు చాలా మంచిది అనేసి డాక్టర్లు అధ్యయనాలు చెప్తున్నారు. ఈ మష్రూమ్స్ కానీ వారానికి ఒక రోజైనా మీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఎటువంటి క్యాన్సర్ రాదనేసి డాక్టర్లు అధ్యయనాలు చెప్తున్నారండి. మరి నేచర్ ఇచ్చిన ఇంత మంచి మష్రూమ్ని వదులుకుంటామా ఫుడ్ని? సో మనం కూడా మన డైలీ లైఫ్లో వారానికి ఒక్కసారైనా ఈ మష్రూమ్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చూపించే విధంగా నేను మష్రూమ్స్ 2 ప్యాకెట్లు తీసుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని ఇట్లా ఒక పెద్ద మష్రూమ్ ఉంటే దాంట్లో 4 పీసెస్ చేసుకున్నాను. చిన్నవైతే 2 పీసులు చేసుకుని ఇట్లా కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ చూపించే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను నేను. గ్రీన్ క్యాప్సికమ్స్ 2 తీసుకొని దీన్ని కూడా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి, చూపించే విధంగా ఇట్లా కట్ చేసుకొని మధ్యలో ఉండేవి అవి తీసేసుకోవాలండి. ఇట్లా ముక్కలు చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. దీన్ని నేను పెద్ద ముక్కలు హాఫ్గా అట్లా చేసుకున్నానండి. ఎందుకంటే ఇది చిల్లీ మష్రూమ్ కాబట్టి దీన్ని విడివిడిగా ఇట్లా పెద్దవిగా విడివిడిగా ఆనియన్స్ ఇట్లా చేసుకున్నాను. చూడండి, చూపించే విధంగా నేను ఇట్లా పలుకులు తీసుకొని ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అండి. చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇది నార్మల్ ఆనియన్స్. ఇది స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ ఉంటుంది కదా, ఇది గార్లిక్ చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇది గ్రీన్ చిల్లీ, ఇది క్యాప్సికమ్ ముక్కలండి. ఇప్పుడు దీన్ని ఈ కట్ చేసుకున్న మష్రూమ్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో 3 to 4 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని క్రిస్పీగా ఉండడానికి బియ్యం పిండి ఒక 4 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి వేసుకోవాలండి. తర్వాత సాల్ట్, సైంధవ లవణం వేసుకున్నాను. ఇంకా మీరు టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ వేసుకున్నాను. అన్నీ వేసుకున్నాక బాగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి, చూపించే విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి 5 to 10 minutes. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, కడాయి బాగా ఆయిల్ హీట్ ఎక్కినాక ఇవి మేము కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, విడివిడిగా ఇట్లా చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇవి పక్కన ఒక ప్లేట్లో టిష్యూ పేపర్లో వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే దాంట్లోకి ఆ ఆయిల్ పీల్చుకుంటారు కాబట్టి ఆ టిష్యూలో ఇవి తీసేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకోవాలండి. ఫాస్ట్ ఫుడ్ కడాయి ఉంటుంది కదా, ఐరన్ది, అది తీసుకొని కొద్దిగా 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక గార్లిక్ పీసెస్ ఉంటాయి కదా ముక్కలు చేసుకున్న, అవి గార్లిక్ పీసెస్, తెల్లగడ్డల పీసెస్, నెక్స్ట్ రెడ్ చిల్లీ వేసుకొని ఇది ఫ్లేము మీడియం టు హై పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది మనము ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఇది మేము ఫాస్ట్ ఫుడ్ లాగా చేసుకోవాలి కాబట్టి దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ తెల్లవి వేసుకున్నాను. ఆ తర్వాత ఇవి నార్మల్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇది కూడా వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూపించే విధంగా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇది ఎప్పుడు ఫ్లేము మీడియం టు హైనే పెట్టుకోవాలండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. చూడండి, 2 to 3 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. దీన్ని కూడా ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్, 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకోవాలండి. ఇవి 2 వేసుకున్నాక కావాలంటే మీ దగ్గర రెడ్ చిల్లీ కాకుండా గ్రీన్ చిల్లీ సాస్ ఉన్నా, టొమాటో కెచప్ ఉన్నా వేసుకోవచ్చు. ఇది చూడండి, 1 స్పూన్స్ ఆఫ్ చిల్లీ వెనిగార్ వేసుకున్నానండి. అన్నీ వేసుకొని బాగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. ఇట్లా బాగా ఒక
3 to 4 minutes ఇట్లా బాగా కలుపుకోవాలా. ఇట్లా దీనికి నేను స్టార్టర్ మాదిరిగా చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ లిక్విడ్గా లేదు కాబట్టి నేను ఆ కలిపి పెట్టుకున్న మష్రూమ్స్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకున్నాను. మీరు కావాలంటే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇట్లా కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఇట్లా బాగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న మష్రూమ్స్ని బాగా వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి. చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేను రెడీగా ఉన్నాను తినడానికి. మా ఆయన పిల్లలు కూడా బాబు కూడా రెడీగా ఉన్నాడు తినడానికి. చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్ని ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత తెల్ల నువ్వులు కూడా కొద్దిగా చల్లుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు కావాలంటే ఇది స్కిప్ చేయొచ్చు, కానీ తెల్ల నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ సర్వ్ చేసుకోవడమే, అంతే. చిల్లీ మష్రూమ్ రెడీ. ఇది ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇది చేసుకుని తిన్నాక టేస్ట్ ఎలా ఉండాలో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ నెక్స్ట్ తెల్ల నువ్వులతో ఇట్లా గార్నిష్ చేసుకొని తింటూ ఉంటే అద్రిపోయే టేస్ట్ అయితే గ్యారంటీడ్ అండి. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.